సో అంటే నువ్వు నార్మల్‌గా ఇంతేనా డ్రెస్సింగ్ సెన్స్ లేకపోతే ఓన్లీ షూట్ టైమ్‌లో ఇలా ఉంటాయా? లేకపోతే నార్మల్‌గా నువ్వు అన్నీ ఏస్తావా? అలా ఏం లేదండి. ఇప్పుడు టెంపుల్స్‌కెళ్ళినప్పుడు ట్రెడిషనలే గానీ, బయట ఎళ్ళేటప్పుడు జీన్స్ అట్లా ఏస్తాను. హ్మ్. నార్మల్ వేర్ కూడా ఏస్తా అట్లేమి హ్మ్. ఉండదు. కానీ మరి ఓవర్ ఎయను. అంటే కొంతమందేంటంటే మీడియాలోకొచ్చినప్పుడు గాని, షూట్‌లయినప్పుడు గాని నటిస్తారు. హ్మ్. తర్వాత వాళ్ళ రియాలిటీ కనిపిస్తుంటది వేరే వేలో. అంటే నార్మల్‌గా ఇప్పుడు వెస్టర్న్ వేర్ ఏస్తా గానీ, హ్మ్. దానికి మరీ ఓవర్ ఉండదు. ఇప్పుడు క్యాజువల్ కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఎలా ఏసుకుంటాం, అవును. అవును. అలా ఉంటది తప్ప మరి ఓవర్‌గా ఎయ్యను. సో ఎంత వరకు ఉంచాలో అంతవరకు ఉంచుతావు అంతవరకే. అంతేనా? హ్మ్. సో ఓకే. అంటే చదువుకుంటున్నప్పుడు మనకి ఆ స్టడీస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ పెట్టాలి అంటారు ఎవరైనా. పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. హ్మ్. స్టడీస్‌ని కొంచెం అంటే పక్కన పెట్టి మనం దీని మీదకి ఎక్కువెళ్ళాం. ఇప్పుడు 200 సాంగ్స్ చేశారంటే, ఒక సాంగ్‌కి ఒక 2, 3 డేస్ వన్ అయిపోయినా డే షూట్. వన్ డేలో మీకు వన్ సాంగ్. ఖచ్చితంగా చాలా ఈ 2 ఇయర్స్‌లో 1 ఇయర్ పోయినట్టే. అంతే గదా! సో ఓన్లీ అంటే ఎగ్జామ్స్ టైమ్‌లో కాలేజ్‌కెళ్ళానంతే. హ్మ్. ఫ్రంట్ బెంచా? బ్యాక్ బెంచా? ఆల్వేస్ ఫ్రంట్ బెంచ్. ఫ్రంట్ బెంచ్. మరి అడగరా టీచర్లు? ఇక్కడేదో గ్లామర్ మిస్ అవుతుంది ఏరియని. అంటే పాపం టు బీ ఫ్రాంక్ కాలేజ్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. హ్మ్. హ్మ్. ఎగ్జామ్స్ టైమ్‌లో నాకు 1 వీక్ ముందే ఇంటిమేషన్ ఇచ్చేస్తారు. హ్మ్. ఇట్లా స్టార్ట్ అవుతుంది గదా! క్లాసెస్‌కి రా అంటారు. వెళ్ళాక నాకు సెపరేట్‌గా క్లాస్ తీసుకుంటారు మ్యామ్ హ్మ్. హ్మ్. వాళ్ళు. హ్మ్. అలా నేను ఎగ్జామ్స్ అన్నీ మంచిగా రాసాను. సూపర్. అంటే జనరల్‌గా ఇక్కడ ఎలా ఉందంటే ఇండస్ట్రీలో పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతది. అందరికీ తెలిసిందే. ఆహ్, ఏమమ్మా అనేదాన్ని తక్కువ వరకు చూస్తారు. నీ అమ్మ అనేదాన్ని ఎక్కువగా తీసుకెళ్తారు. అవును. సో, అలా నీ వరకు ఇది నెగెటివ్ ఎప్పుడైనా ఎళ్ళింది బయటికి ఇలా ఎళ్ళప్పుడు బాగుందని ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ నేను అవన్నీ పట్టించుకోనండి. హ్మ్. హ్మ్. నెగెటివ్, పాజిటివ్ అని. ఓకే. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. దానికి మనం రియాక్ట్ అయ్యామంటే అక్కడ మన మీద తప్పు చేసినట్టు అయితది. ఓకే. ఒకరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనల్ని నమ్మి ఫీల్డ్‌కి పంపించింది ఎవరు అంటే పేరెంట్స్. హ్మ్. వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడి దాకా వచ్చాను. ఓకే. ఎవరైతే మన ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు పుష్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చా. హ్మ్. ఇంక నెగెటివ్ అంటారా నేను అది పెద్దగా పట్టించుకోను. హ్మ్. అనేవాళ్ళు అనుకోనియండి ఏం చేస్తాం. ఓకే. పాపం ఖాళీగా ఉన్నారు కదా! జనరల్‌గా అంటే నార్మల్‌గా డిగ్రీ చదివిన అమ్మాయికే ఎవరైనా ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ ఉంటారు. హుహు. బట్ మీరు కొంచెం ఇంకా ఫేమ్ అయ్యారు. సో, ఏంటి లవ్ గురించి? అదేం లేదు. లవ్ లేదా? లేదు. నిజం చెప్పు. అంత కెమెరాలు కొంచెం ఆఫ్ చేయండమ్మా. లేదు. నేను అంత టైం లేకుండే. ఎప్పుడు వర్క్ మీదే ఉంటా గదా! అవునా? సరే. ఓకే. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి మరి? దాని మీద నాకేం ఒపీనియన్ లేదండి. సో, బ్యూటిఫుల్ వర్డ్ అంతే. హ్మ్. హ్మ్. ఆ బ్యూటిఫుల్ వర్డ్ బ్యూటిఫుల్ అమ్మాయికి వాడతారు. సో, అలాంటి బ్యూటిఫుల్ అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేశారు? ప్రపోజ్ అంటే చేశారు. హ్మ్. కానీ నేను ఇక్కడైతే పట్టించుకోలేదు. నిజం నమ్మేసా. వెరీ గుడ్. ఆ! ఇది కూడా చేయలేదు అంటే నేను ఖచ్చితంగా నువ్వు అబద్ధం చెప్తున్నావని అంటే నేను ఫిక్స్ చేశారు అయిపోతా. గానీ, నేను డైరెక్ట్ చెప్పేసాను. నాకలాంటి ఆలోచన లేదు. హ్మ్. హ్మ్. అని ముందుగా ఓపెన్‌గా చెప్పేసాను. ఓకే. ఎవరికీ హోప్స్ అనేది ఇవ్వను ఎప్పుడు గూడా. హ్మ్. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేస్తా అంతే. హ్మ్. అంటే ఎంత కొంచెం పర్టిక్యులర్ టైమ్‌లో చాలామంది అమ్మాయిలని చూస్తున్నాం. సో, లవ్ అనేదానికన్నా మ్యారేజ్ అనేదానికి కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఓకే. ఎలా వస్తున్నారంటే ఈ లవ్‌లు మనకు సెట్ కావు. కానీ పెళ్లి చేసుకుందాం అని అంటారు. పెళ్లి చేసుకుందాం అనే వర్డ్ వాడినా మళ్ళీ లవ్ అనే మ్యాటర్‌లోనే ఉంటారాళ్ళు. హ్మ్. పెళ్లయిన వరకు. సో, అలా ఎవరైనా ప్రపోజ్ చేసి ఓకే. కొంచెం మంచిగానే అనిపించిందని ఏమైనా ఎక్కడ ఉందా? నేనంత పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేయలేదండి. ప్రపోజల్ అయితే చేశారు. హ్మ్. నేను ఓపెన్‌గా చెప్పేసా. అంటే అవతల పర్సన్ హోప్స్ పెట్టుకోకూడదు కదా! అని హ్మ్. హ్మ్. చెప్పి, హ్మ్. లేదు నాకు ఇంట్రెస్ట్ లేదనే చెప్పాను. ధైర్యంగా నీ ఎదురుగా వచ్చి డేర్‌గా చేసారా? అంత సీన్ ఆహ్, లేదు ఎవడికంటావా? ఒక ఇద్దరు, ముగ్గురు వచ్చారా? ప్రపోజ్ చేశారు ఓహ్! డైరెక్ట్. నేనేం పాపం. చెప్పలేదు. డైరెక్ట్ అదే. నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా! మీరంత ఆలోచించకండి, అంత కష్టపడకండి అని చెప్పేసాను. పాపం ఎంతమంది మనసులు బాధ పెట్టావో. అయ్యో! అదేం లేదండి. హ్మ్. ఎంత క్యూట్‌గా అంటున్నావు. సో, ఓకే. అంటే నీ పర్సనల్ లైఫ్‌లో లవ్ అనేది ఒక బ్యూటిఫుల్ వర్డ్ అంతేనా? అంతే. సో, ఫ్యూచర్‌లో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అరేంజ్ మ్యారేజా? ఇంట్లో వాళ్ళకి నచ్చినోళ్ళని చేసుకుంటా. మీ అమ్మగారి నంబర్ ఎళ్ళేటప్పుడు ఇవ్వు. అయ్యో! ఓకే. ఇస్తా సో, తీసుకోండి. మాట్లాడుకుంటే ఇక్కడ కన్నా అక్కడే వర్కౌట్ అయినట్టుంది. అమ్మో! అదేం లేదు. సో, రైట్. అంటే ఓకే. ఇది అనేది జస్ట్ ఫన్. అండ్ మీ లైఫ్ పర్సనల్ లైఫ్‌కొస్తే మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్‌లో. హ్మ్. హ్మ్. సో, ఏం నాలెడ్జ్ గూడా లేదు. సో, యాహ్! బట్ వచ్చారు, క్లిక్ అయ్యారు. సో, ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ పెరుగుతాయి. మీకవ్వచ్చు,
మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీకున్న ఫాలోవర్స్ కావచ్చు. దాని ఫ్యూచర్ ఏంటి? ఎలా అనుకుంటున్నావు? ఎలా ప్లాన్ చేసుకున్నావు? యాక్చువల్లీ కొన్ని మూవీస్ కూడా నేను సైన్ చేశాను. సూపర్. మళ్ళీ నేనే చేయాలి అయితే ఇంటర్వ్యూలా? ఓకే. అవును. స్టార్టింగ్ లో నాకు అంత హోప్ అంటే ప్యాషన్ లేకుండే దీని మీద. ఎప్పుడైతే నాకు ఇన్స్టా నుంచి అంటే పబ్లిక్ నుంచి సపోర్ట్ వచ్చిందో, అరే ఏదన్నా చేద్దాం కొత్తగా, జనాలకు కూడా నచ్చుతుంది కదా అని ఒక విధంగా అదొక ప్యాషన్ గా పెట్టేసుకున్నా. ఓకే. ఇంకా సపోర్ట్ వస్తుంది కాబట్టి నేను దాన్ని మంచిగా వాడుకుంటున్నా. అంటే జనరల్ గా ఈ ఫోక్ సాంగ్స్, ఫోక్ సింగర్స్ అనేవి బాగా జనాలకి కనెక్ట్ అవుతారు. విలేజ్ పీపుల్ కావచ్చు. అంటే ఇంతకు ముందు విలేజ్ పీపుల్ కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మొత్తం ఏపీ, తెలంగాణ మొత్తం కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే దానికే కనెక్ట్ అయిన వాళ్ళు ఆ మూవీస్ లో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయగలరు అని ఒక డౌట్ కూడా వస్తుంది డైరెక్టర్ లో. సో ఇప్పుడు మీరైతే మీ ప్రొఫైల్ చూడగానే అమ్మాయి బాగుంది, ఓకే, డాన్స్ చేస్తుంది, ఇక్కడ వరకు ఓకే. బట్ వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ రావాలంటే ఎలా ఎలా అనుకుంటారు? అదేం లేదండి. ఇప్పుడు సాంగ్స్ కి తగ్గట్టు ఒక లిమిట్ పెట్టుకుంటారు చాలా మంది. సో దానికి ఇట్లా చూసుకుంటారు. ఇంకా మూవీస్ కి వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మనకు ఎట్లైనా డైరెక్టర్ కానివ్వండి, కో డైరెక్టర్ కానివ్వండి, మనకు స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ క్యారెక్టర్ నచ్చింది, ఇది జనాలకు వెళ్తుంది అనిపిస్తే మనం దానికి ఓకే చేసి సైన్ చేస్తాం. నా విషయంలో కూడా అంతే ఉంది. ఇప్పుడు వెళ్తాను, స్టోరీ డిస్కషన్ చేస్తారు. ఈ క్యారెక్టర్ ఇలా ఉంది, ఇది జనాలకు వెళ్తుంది, నీ ఎలివేషన్ మంచిగా ఉంది అన్నట్టు అనిపించింది అని నాకు అనిపిస్తే వెంటనే ఓకే అండి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఒక 1 డే ఆలోచించుకొని ఇంట్లో డిస్కస్ చేసి నెక్స్ట్ డే వాళ్ళకి చెప్పేస్తా అగ్రిమెంట్. ఇవన్నీ చేసి అయితే కొన్ని ఒప్పుకున్నారు, సిగ్నేచర్ పెట్టేశారు. ఓకే. అండ్ అంటే హ్యాపీ, ఇప్పటివరకు చూసుకుంటే ప్రతిదీ హ్యాపీగానే ఉంది. బట్ ప్రతి స్మైల్ వెనకాల ఒక బాధ ఉంటుంది అన్నట్టు మనకు వచ్చే ప్రాజెక్టులు చేసాం, రిలీజ్ అయ్యాయి అనేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ చెయ్యకుండా మన వరకు వచ్చి పోయిన ఉంటాయి కొన్ని. సో అలాంటి పోయేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోలేము కానీ మనకు తెలుసు అది. సో అలాంటి మీ లైఫ్ లో ఏమైనా వచ్చాయి? కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అంటే లైక్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగారు కదా అని చెప్పి కొన్ని నేను షూట్స్ పోస్ట్ పోన్ చేసుకొని డేట్స్ ఇచ్చిన డేస్ ఉన్నాయి. బట్ అంటే లైక్ కొరియోగ్రాఫర్ కానివ్వండి, డిఓపి ఎవరైతే కెమెరామ్యాన్ ఉంటారో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి డేట్స్ లేవని చెప్పి నా డేట్ బిజీ డేట్ ని కూడా లేకుండా చేసేసారు. అదే రోజు నేను ఫ్రీ అయిపోతున్నా. నేను వాళ్ళ కోసం టైం ఫ్రీ చేసుకుంటా. అదే రోజు వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆ రోజు వేరే షూట్ ఉందని వాళ్ళు వేరే షూట్కి వెళ్ళిపోతారు. అక్కడ నేను చాలా ఫీల్ అయ్యా, అరే ఇదేంటి నేను అనుకొని వాళ్ళకి టైం ఇస్తున్నా, బట్ వీళ్ళు వాళ్ళ పర్పసే చూస్తున్నారు, మనం ఎవరు పట్టించుకోరు. ఇంకా అట్లా అని చెప్పి ఏం చేశానంటే ఎవరెవరైతే మెయిన్ గా ప్యాషన్ తో ఉన్నారో కొత్త ఛానల్స్ వాళ్ళకి నేను ఎక్కువ టైం ఇవ్వడం స్టార్ట్ చేశాను. అట్లా ఇచ్చేసరికి ఆ ఛానల్స్ హ్యాపీ అయింది. అంటే అది జనాలకి ఎక్కువ రీచ్ వెళ్ళకపోయినా ఆ సాంగ్ అవుట్పుట్ నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది. కానీ కొంతమంది ఉంటారులేండి, అంటే వాళ్ళ అవసరానికే వాళ్ళ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే పక్కన ఆర్టిస్ట్ ఫ్రీ చేసుకుంది తన డేట్ అని అలా చూడరు.